ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క ప్రశస్తమైన నామమున మీకు వందనం తెలియపరుస్తున్నాను. ఈరోజు బైబిల్ నుంచి కొన్ని విషయాలు మీకు తెలియపరచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. పేతురు రాసినటువంటి రెండో పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదల్లో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియును భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు లోకము మొదటి లోకం ఏమైందంటే వరద నీటిలో మునిగిపోయింది. అది నోవహు కాలంలో జరిగింది. బైబిల్ ప్రకారం మనందరికీ తెలుసు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి మనం నివసిస్తున్నటువంటి భూమి ఏదైతే ఉందో అది ఒకరోజు ఒక దినం వస్తుంది. ఆ దినమున అగ్ని చేత కాల్చివేయబడుటకై అది భద్రం చేయబడిందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది మరి అగ్ని చేత కాల్చివేయబడుతుంటుందో, ఎలా కాల్చివేయబడుతుందంటే చూడండి, మలాకి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం చూసుకున్నట్లయితే, ఏలయనగా నియమింపబడిన దినము వచ్చున్నది, కొలిమి కాలినట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యి కాలువలే ఉందురు, వారిలో ఒకనికి వేరైనను చిగురైన లేకుండా రాబో దినం అందరినీ కాల్చివేనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఏ విధంగా అయితే కొలిమి కాలుతుందో, కొలిమిలో మంట మనకు తెలుసు, బగబగా మండుతూ ఉంటుంది. అటువంటి మంట భూమిని మరి కాల్చివేయడానికి సిద్ధంగా ఉన్నది. అయితే ఈ యొక్క భూమి ఎప్పుడైతే కాల్చివేయబడుతుందో అందులో గర్విష్ఠులు దుర్మార్గులు అందరూ కూడా అందరూ కాలిపోతారు. కేవలం మిగిలేది నీతిమంతులు మాత్రమే. ఆ నీతిమంతులు మరి దేవుడు కొత్త ఆకాశం కొత్త భూమిని సృజిస్తున్నాడని తెలియపరుస్తున్నాడు. అదే పేతురు రాసినటువంటి రెండో పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూసుకున్నట్లయితే, అయినను మనం ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. నీతిమంతులు ఎవరైతే ఉన్నారో ఆ నీతిమంతులు ఆయన సృజించే కొత్త ఆకాశంలో కొత్త భూమిలో నివసిస్తున్నారు. అయితే ఆ యొక్క కొత్త ఆకాశంలో కొత్త భూమిలో మనం నివసించాలంటే పరిసయ్యులు శాస్త్రుల నీతి కంటే వాళ్ళ నీతి కంటే మన నీతి ఎక్కువగా ఉంటే అప్పుడు మాత్రమే మనము ఆయన రాజ్యంలో ప్రవేశించగలుగుతాము. వాళ్ళ నీతి ఎలా ఉంటుందంటే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో వాళ్ళ గురించి రాయబడి ఉంది, పరిసయ్యులు శాస్త్రుల గురించి. అయితే వారు మొట్టమొదటిగా ఏం చేస్తారంటే వారు చెప్పుదురే కానీ చేయరు. దేవుని వాక్యాన్ని వాళ్ళు తెలియపరుస్తారు కానీ వారు చేయరు మొదటగా. రెండోదిగా చూసుకున్నట్టయితే మోయశక్యం కానీ బరువైనటువంటి పనులు మన మీద పెడతారు, మన నెత్తి మీద పెడతారు. దేవుని గురించి ఆ పని చేయాలి ఈ పని చేయాలని చెప్తారు కానీ వారు పాటించరు. అదేవిధంగా అగ్రపీఠమును పెద్ద విందుల్లో సమాజ మందిరంలో అగ్రపీఠములను సంత వీధుల్లో వందనములను మనుషుల చేత బోధకులను పిలిపించుకుంటూ వారు ఇష్టపడుతుంటారు. మరి ఎక్కడ పెళ్లి విందు కార్యక్రమాల్లో అగ్రపేట ముందుగా మేమే ఉండాలి, మాకే అందాలన్నటువంటి విషయాల మీద, అదేవిధంగా బోధకులను పిలిపించుకోవడానికి సిద్ధంగా